రేషన్ డీలర్లు కూడా అర్హులే అట. సర్పంచ్, వార్డు మెంబర్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సిద్ధమవుతున్న అభ్యర్థుల అర్హతలు, నామినేషన్, డిపాజిట్, వ్యయ పరిమితులపైన రాష్ట్ర ఎన్నికల సంఘం గైడ్లైన్స్ ఇచ్చింది. రేషన్ డీలర్లతో పాటు సింగరేణి, ఆర్టీసీలోని కింది స్థాయి సిబ్బంది పోటీ చేయొచ్చట. అంటే ఎవరు అర్హులు అంటే వీళ్ళంతా ఎంప్లాయీస్ కదా, మరి వీళ్ళు అర్హులా కాదా అంటే వాళ్ళు కూడా అర్హులే అని చెప్తున్నాడు. దీనికి కొన్ని గైడ్లైన్స్ని ఇచ్చింది ఎలక్షన్ కమిషన్. ఎవరు పోటీ చేయొచ్చు, ఎవరు పోటీ చేయొద్దు. ఇగో స్థానిక ఎన్నికల ప్రక్రియ స్పీడప్ అయింది. సర్పంచ్, వార్డు మెంబర్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సిద్ధమవుతున్న అభ్యర్థుల అర్హతలు, నామినేషన్, డిపాజిట్, వ్యయ పరిమితులపైన రాష్ట్ర ఎన్నికల సంఘం గైడ్లైన్స్ ఇచ్చింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో రేషన్ డీలర్లు పోటీ చేయొచ్చట. నామినేషన్ల పరిశీలన తేదీ నాటికి 21 సంవత్సరాలు నిండినోళ్లు అర్హులట. పోటీ చేసే గ్రామం, స్థానిక నియోజకవర్గంలో ఓటు హక్కు కలిగి ఉండాలి. గ్రామ సేవకులు, అంగన్వాడీ కార్యకర్తలతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఎయిడెడ్ సంస్థలు, స్థానిక సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు పోటీకి అనర్హులట. ఎవరెవరు? అంగన్వాడీ కార్యకర్తలు పోటీ చేయడానికి వీల్లేదు. గ్రామంలో, గ్రామ పంచాయతీల్లో పనిచేసే గ్రామ సేవకులు పోటీ చేయడానికి వీల్లేదు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో పోటీ చేయడానికి వీల్లేదు. ఎయిడెడ్ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు పనిచేయడానికి వీల్లేదు. స్థానిక సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు పోటీ చేయడానికి వీల్లేదు. మత సంబంధమైన సంస్థల చైర్మన్లు, సభ్యులకు అవకాశం లేదు. ఇప్పుడు మీ గుళ్ళో గుడి చైర్మన్ ఉంటాడు, ఆయన కూడా పోటీ చేయడానికి అర్హత లేదు. పోటీ చేయడానికి అర్హత లేదు, ఏ మతం అయినా కావచ్చు. అండ్ దాంతోపాటు సింగరేణి, ఆర్టీసీలో మేనేజింగ్ ఏజెంట్, మేనేజర్ లేదా సెక్రటరీ హోదాలో పనిచేసేవారు కాకుండా, అంటే పై పోస్టుల వాళ్ళు కాకుండా ఇతర ఉద్యోగులు, వాళ్ళు కాకుండా వేరే ఉద్యోగులు, సింగరేణి వాళ్ళు కూడా పోటీ చేయడానికి అర్హులే. క్రిమినల్ కోర్టులో కొన్ని నేరాలకు శిక్ష పడ్డ వ్యక్తి శిక్ష విధించిన తేదీ నుంచి 5 సంవత్సరాల వరకు ఎన్నికకు అనర్హుడు అవుతాడు. ఏదైనా క్రిమినల్ కేసులో కన్విక్ట్ అయినావు, నీకు శిక్ష పడ్డది, ఆ శిక్ష పడ్డ నాటికి 5 ఏళ్ల వరకు నువ్వు పోటీ చేయడానికి అనర్హుడివి. దాని తర్వాత పోటీ చేయొచ్చు. పౌర హక్కుల పరిరక్షణ చట్టం 1955 పరిధిలోకి వచ్చే కేసుల్లో శిక్ష పడ్డ వారు మాత్రం పోటీకి అనర్హులు. వాళ్ళు కూడా అనర్హులేనట. పంచాయతీ, మండల, జిల్లా పరిషత్లలో, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఏదైనా పనికి కాంట్రాక్ట్ చేసుకున్నా లేదా నిర్వహణకు ఒప్పందం చేసుకున్నా ఆ కాంట్రాక్టర్లకి పోటీకి అర్హత ఉండదు. ఇప్పుడు ఏదైనా పంచాయతీ నుంచి కాంట్రాక్ట్ తీసుకున్నా, మండల పరిషత్ నుంచి, జిల్లా పరిషత్ నుంచి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఏదైనా మీరు ఏదైనా కాంట్రాక్ట్ పనిచేస్తున్నారు అనుకోండి, ఆ కాంట్రాక్ట్ ఇంకా నడుస్తున్నది, మీరు అనర్హులు, పోటీ చేయొద్దు. ఇక అభ్యర్థుల ఎన్నికల ఖర్చు ఎంత? జెడ్పీటీసీ అభ్యర్థి అయితే 4 లక్షలే ఖర్చు పెట్టాలి. ఎంపీటీసీ అయితే 1.5 లక్షల వరకే ఖర్చు పెట్టాలి. ఇక 5,000 కంటే జనాభా ఎక్కువగా ఉన్న పంచాయతీల్లో సర్పంచ్ అభ్యర్థి 2.5 లక్షలు పెట్టొచ్చు. 5,000 కంటే తక్కువ జనాభా ఉన్న సర్పంచ్ అయితే సర్పంచ్ అభ్యర్థి 1.5 లక్షల వరకు ఖర్చు పెట్టాలి. అలాగే 5,000 కంటే జనాభా ఎక్కువగా ఉన్న పంచాయతీల్లో వార్డు మెంబర్ అయితే 50,000 ఖర్చు పెట్టాలి. 5,000 కంటే తక్కువగా ఉంటే వార్డు మెంబర్ అయితే 30,000 ఖర్చు పెట్టాలి. అభ్యర్థులు తమ ఎన్నికల ఖర్చుల కోసం తప్పనిసరిగా బ్యాంకు ఖాతా వివరాలు అందించాలి. ఖర్చుల నివేదికను సమర్పించాలి. అంతేకాకుండా అభ్యర్థుల నామినేషన్ పత్రాలతో పాటు తమ అర్హతలు, అనర్హతలు, క్రిమినల్ చరిత్ర, ఆస్తులు, అప్పులు, విద్యా వివరాలపై సెల్ఫ్ డిక్లరేషన్ అఫిడవిట్ తప్పనిసరిగా దాఖలు చేయాలి. ఇవన్నీ ఈ గైడ్లైన్స్ అన్నీ ఉన్నాయి. పోలింగ్కు 48 గంటల ముందే బంద్, ప్రచారం బంద్. ఈ జనాలకు మళ్ళీ వెంటనే డౌట్ వస్తుంది, అసలు ఎలక్షన్ ఉందా లేదా, 8వ తారీఖు కోర్టు కేసు ఉంది కదా అని మళ్ళీ అదొక డౌటు. అది అట్లనే పెండింగ్ ఉన్నది. 8వ తారీఖు ఏం జరుగుద్దో చూడాలి. ఆలోపనే సుప్రీంకోర్టులో నిన్న ఒక పిటిషన్ పడ్డది. గోపాల్ రెడ్డి అంటే ఆయన ఈ ఎలక్షన్లు ఆపాలి, జీవో చెల్లది, జీవో 9 అన్నది, 50% రిజర్వేషన్లు పెంచడానికి వీల్లేదంటే ఒక పిటిషన్ వేసిండు. ఆ పిటిషన్ రేపు సుప్రీంకోర్టులో విచారణకు రాబోతున్నది. సో ఇట్లా కొన్ని గైడ్లైన్స్ రిలీజ్ చేసింది ఎవరెవరు పోటీ చేయొచ్చు అన్న దాని మీద ఎలక్షన్ కమిషన్.